గత వైసీపీ ప్రభుత్వంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఏపీలో మావోయిస్టులను, రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని తెలిపారు. తనపై 17 కేసులు పెట్టి దాడులు జరిపినా ఏమాత్రం భయపడలేదని తెలిపారు. గత 5 ఏళ్లు రాజకీయాలను ఉపయోగించుకుని ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా చేశారని, ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, టీడీపీ వల్లే రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైందని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే దిశ ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరులు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ, శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, సమతుల్యంతో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.